ఏపీలో పిఠాపురం నియోజకవర్గం ఈసారి ఒక పొలిటికల్ రణక్షేత్రంగా మారిపోతుంది అనిపిస్తూ ఉంది చూస్తుంటే వాతావరణం. ఎందుకు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా కనపడుతుంది నాకైతే. ఆయన గతంలో పోటీ చేసినటువంటి భీమవరం నుంచే మళ్ళీ పోటీ చేసి అక్కడే మరి తన యొక్క సత్తాని ఈసారి గెలిచి చూపిస్తారేమని చెప్పి ఎక్కువ మంది ఆశించారు. నేను కూడా అదే ఆశించాను. అయితే ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ మధ్యనే. దాంతో ఇప్పుడు మరి ఏపీలో మిగిలిన 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే, ఈ పిఠాపురం నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకటైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మరి ఇక్కడ ఎందుకు పిఠాపురాన్ని ఎంచుకున్నారు, ఇప్పుడు ఎందుకు అది ఒక రణక్షేత్రంగా మారుతుంది అనేది కనుక చూసినట్లయితే క్లియర్. రాజకీయంగా జగన్ గారికి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి వైరుధ్యాన్ని మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎలాగైనా సరే జగన్ని అధికారం నుంచి మరి ఆయన్ని దింపాల్సిందే, వైసీపీని దింపాల్సిందే. వాళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు, దోచుకుంటున్నారు వనరులన్నీ. సో ఏదో కొన్ని ఫ్రీ స్కీమ్స్ పెట్టి మిగిలిన వనరులన్నీ ముఖ్యంగా ముఖ్యమంత్రి మరి ఇసుక కుంభకోణం అని చెప్పి ఈ మధ్య ఆరోపణలు చేయటం కూడా మనం చూసాం. ఇక్కడ ప్రజాగళం సభలో చూసాం. అలాగే తాడేపల్లిగూడెంలో సభలో ఆల్మోస్ట్ పేరు పెట్టి నీ పార్టీని నిన్ను అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పి అనడం కూడా మనం చూడటం జరిగింది. ఇట్లా ఒక రకమైనటువంటి వైరుధ్యం. అదే స్థాయిలో అటువైపు నుంచి కూడా కౌంటర్ అటాక్ పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఉంటుంది. సో రాజకీయంగా ఇంత ఇది ఉంది కాబట్టి, దానికి తోడు ఈసారి ఎలక్షన్స్లో టీడీపీకి జనసేన అలయన్స్ అనేది లేకుండా ఉంటే ఖచ్చితంగా, అంటే పవన్ కళ్యాణ్ తోడు అవ్వకపోతే ఆయన ఒంటరిగా పోటీ చేసుకుంటే హాయిగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, వచ్చేవాళ్ళము అనేటువంటి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అయితే వైసీపీకి ఉంది, జగన్ గారికి కూడా ఉంది. సో సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ని టీడీపీతో కలవనీయకుండా ఉండేందుకు రాజకీయంగా వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని రకాల మెకానిజమ్స్ చేయడం, అంటే ప్యాకేజ్ స్టార్ అనడం, మరి వ్యక్తిగతంగా చూసినప్పుడు 3 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పి అట్లా అనడం, తర్వాత మరి సినిమాలకే పరిమితం అయిండు, తర్వాత విజిటింగ్ ప్రొఫెసర్ అనడం, ఇట్లా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేసి పవన్ కళ్యాణ్ యొక్క రేంజ్ని లేదంటే ఆయన యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. సరే, అయితే ఇప్పుడు వాటన్నిటికీ ఫలితం అనేది ఒక ఎగ్జాంపుల్గా మనకు నిలుస్తుంది. రాబోయే ఫలితం పిఠాపురం నుంచి. అక్కడ ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి సీనియర్ లీడరు అయినటువంటి వంగా గీత గారిని, అదే సామాజిక వర్గం, అంటే సామాజిక వర్గ పరంగా చూసినప్పుడు కాపు సామాజిక వర్గం అయినటువంటి వంగా గీత గారే ఆ వర్గంలో నుంచి ఆమెను కూడా అక్కడ వైసీపీ పార్టీ నుంచి ఆల్రెడీ ఆమె సిట్టింగ్ ఎంపీ కాకినాడ, అంతకుముందు పిఠాపురం నుంచి ఒకసారి గెలిచారు. మరి చెప్పాలంటే రాజకీయ పరంగా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగానే ఆమెను కూడా చూడాల్సి ఉంటుంది. అదే వర్గంలో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి లీడర్సే ఆమె కూడా. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మరి అక్కడ భీమవరం వదిలేసి ఆయన పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, బహుశా అక్కడున్న సామాజిక వర్గమైన పరమైనటువంటి సపోర్టుతో పాటు ఈసారి మరి కొంత అలయన్స్ అయిన తర్వాత మరి ఓవరాల్గా పాజిటివ్గా జగన్ గారు 2019లో ఉన్నప్పుడు వాతావరణం వేరు, ఆయన ఫ్రెష్ క్యాండిడేట్, మరి ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తానని చెప్పి ఆయన చెప్పారు. సో అప్పటికే తెలుగుదేశం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఒక అవకాశం ఇద్దాము. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, రాజశేఖర రెడ్డి గారు బాగా పరిపాలన చేశాడు, ఈయన చేస్తానని అంటున్నాడు, రైతులకి అన్ని వర్గాలకి చేస్తానని అంటున్నాడు. దానికి తోడు ఆయన ప్రజల్లోకి వచ్చాడు, తిరిగాడు 3600 కిలోమీటర్లు కాబట్టి అని ప్రజలు నమ్మారు, ఇచ్చారు, పరిపాలన చూశారు. కానీ పరిపాలన పరంగా మరి అన్ని వర్గాలు ఏపీలో సంతృప్తి చెందినట్లయితే కనపడతలేదు. కొంత వ్యతిరేకత అయితే ఖచ్చితంగా క్లియర్గా కనపడుతూ ఉంది. సర్వేల్లో ఎక్కువ శాతం సర్వేలు మనకి కూటమి ప్రోగా కనపడుతూ ఉన్నాయి. సో ఇదైతే ఇప్పుడు మిగిలిన చోట్ల ఎట్లున్నా వైసీపీ పార్టీ వేరే చోట్ల గెలిపోవటంలో కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించటమే టార్గెట్గా జగన్ గారు వర్క్ చేస్తారు అనేటువంటి ఒక బయటికి కనపడుతున్న అంశాన్ని పూర్తిగా కాదనలేం. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఆ విధమైనటువంటి అంత రాజకీయపరమైనటువంటి కక్ష ఉందనడంలో సందేహం లేదు. రాజకీయంగా ఈ మధ్య ఒకరికొకళ్ళు పార్టీల పరంగా కూడా టార్గెట్లు చేసుకోవటం ఎక్కువైపోయింది. వాళ్ళు వేరే చోట్ల గెలిచేదానికంటే పార్టీలో ముఖ్యమైన కీ పర్సన్స్ని
కింగ్ పిన్స్ అంటాం కదా కొన్ని కొన్ని వాటిల్లో కీ పర్సన్స్ని, పవర్ఫుల్ లీడర్లు అనుకున్న వాళ్ళని వాడగొడితే అది తర్వాత వాళ్ళ వాయిస్ తగ్గించినట్టు అవుతుంది అనే ఎత్తుగాళ్ళలో అన్ని పార్టీల వైపు ఈ విధమైన ధోరణి మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ వైపు చూస్తే కూడా మరి 2019లో కొంతమందిని బాగా అంటే టార్గెట్ చేసి టీడీపీ వాడించాలనే ప్రయత్నాలు చేస్తే కానీ వైసీపీకి ఉన్న వేవ్తో అక్కడ అది నడవలేదు. సరే, ఇప్పుడైతే ఈ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా యాడ్ అయింది. యాడ్ అయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కంటే కూడా వ్యక్తిగతంగా మా వైసీపీ పార్టీ ఒకవేళ అధికారంలోకి రాకపోతే దానికి కారణం ఖచ్చితంగా 100కి 100% ఈయనే అవుతాడు, ఈయనే కారణం, ఈయనే తర్వాత జగన్ గారి పైన ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత పెరగడానికి ఏం చేసేటువంటి నెరేటివ్స్, ఏం చేస్తున్నటువంటి వ్యతిరేకపరమైనటువంటి విమర్శలే కారణం అనేటటువంటిది అటువైపు నుంచి గట్టిగా బిల్డ్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూడవచ్చు వైసీపీ పార్టీ నుంచి. మిగిలిన అంటే జగన్ గారితో పాటు మిగిలిన పార్టీ కార్యకర్తల్లో కూడా, నాయకుల్లో కూడా ఆ విధంగా ఇది తీసుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మొత్తం కలిపితే 3 మండలాలే, 2,30,000 మంది ఓటర్సే. లాస్ట్ టైం అక్కడ వైసీపీ క్యాండిడేట్ దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఆయన విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు వంగ గీత గారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో సామాజిక వర్గంగా అన్ని విధాల లెక్కలు వేసి వైసీపీ కాకినాడ ఎంపీని వంగ గీత గారిని దింపారు. సో ఈ వేలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు నమ్మకం ఏమిటి? అలయన్స్ ఉంది, టీడీపీ క్యాండిడేట్ అక్కడ వర్మ గారు అని చెప్పి ఆయన గతంలో ఇండిపెండెంట్గా 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే తర్వాత టీడీపీలోకి వచ్చి 2019లో పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే టీడీపీ నుంచి ఆయన ఓటమి పాలయ్యాడు, దొరబాబు గెలిచారు. సో ఇప్పుడు అదే వర్మ ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచే కొంత నిరసన గళం వినిపిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. సో కూటమి అయితే అన్ని చోట్ల ఎక్కువ వ్యతిరేకత లేకపోయినా ఇక్కడ మాత్రం దొరబాబు లాంటి వ్యక్తిని సముదాయించి ఆయనకు ఉన్నటువంటి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి క్యాండిడేట్ అంటే మాటలు కాదు 2014లో. సో ఆయన్ని సముదాయించి ఆ ఓటంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన వేరే సామాజిక వర్గానికి చెందిన ఆయన, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆయన వర్మ, ఆయన ఖచ్చితంగా 100% మనసు పెట్టి పనిచేసే విధంగా కన్విన్స్ చేయకపోతే మాత్రం గెలుపు అంతా తేలికైన విషయమేం కాదు. కూటమి అయినప్పటికి కూడా మిగిలిన సామాజిక వర్గంలో 30% కాపు సామాజిక వర్గం ఓట్లు అలాగే ఇంకొక 30%, 30-40% బీసీ వర్గాలు, మిగిలిన ఇంకో 30% దళిత వర్గాలు, ఇతరులు ఉన్నప్పటికీ సో మొత్తం మీద ఈసారి అంటే తనకున్న ఫ్యాన్స్ సామాజిక వర్గ పరంగా లాస్ట్ టైము డబ్బులకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డబ్బులు తీసుకొని కొన్ని చోట్ల భీమవరంలో ఆయనకి ఓటు వేయలేదని చెప్పి స్వయంగా కొంతమంది చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి డబ్బులు తీసుకున్నా సరే మా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి అనే ఒక భావన ఉన్నట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా వైసీపీని పవన్ కళ్యాణ్ ఓడగొట్టాడు, వైసీపీ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో వైసీపీ పార్టీలో కూడా కనబడతా ఉంది. మనకు వినపడుతుంది ప్రస్తుతం అక్కడ ₹1,00,000 అయినా ఇంటికి ఇచ్చి సరే పవన్ కళ్యాణ్ ఓడించాలనే విధంగా అక్కడ మిషన్ పవన్ కళ్యాణ్ అనే విధంగా నడుస్తుంది అన్నట్టుగా మనకి సామాజిక మాధ్యమాల్లో వినపడుతుంది. సో చూస్తే ఏపీలో జరగబోయే రణక్షేత్రంలో ఈ పిఠాపురమే ఒక పెద్ద రణక్షేత్రంగా కనిపిస్తుంది. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న అంచనాల ప్రకారం ఈ కూటమి బలం, అన్ని రకాల బలాలు, ఆయన అభిమాన బలం ఇవన్నీ యాడ్ అయ్యి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత మనిషికి కుటుంబానికి 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చినా సరే తీసుకుని హాయిగా పవన్ కళ్యాణ్ గెలిపించాలనే అంత సంకల్పంతో ఉంటారా? నిజంగా అటువైపు ఉన్నాము కూడా చిన్న లీడర్ కాదు వంగ గీత గారు. ఆమె సినిమా ఆయనలాగే చూస్తారా? వంగ గీత అంటే ప్రజల్లో ఆమె పూర్తి పొలిటీషియన్, ఆ కోణం కూడా ఉంటుంది కదా. సినిమా ఆయన అంటే సినిమాలు చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళి ఆయన వల్ల మనకేం డెవలప్మెంట్ జరుగుద్దని నియోజకవర్గ ప్రజలు ఆలోచించారనుకోండి, పూర్తి స్థాయిలో ఓట్లు పడకపోవచ్చు. వంగ గీత అంటే మనకు అందుబాటులో ఉంటుంది, ఆమె మనకు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇద్దరు మనవాళ్లే కాబట్టి మనకు అందుబాటులో ఉండే వ్యక్తిని తీసుకుంటే బెటర్ కదా అనే కోణం కనుక వాళ్ళు ఆలోచించి అటువైపు మొగ్గే అవకాశం ఉందనుకోండి. ఏదేమైనా ఇక్కడ రణక్షేత్రం డూ ఆర్ డై అనే విధంగా అయితే ఒక దశలో విజయం అంటే కూటమికి ఏదో ప్రోగా కనిపిస్తున్నా
పిఠాపురం మాత్రం పవన్ కళ్యాణ్ని ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా ప్రత్యేకమైనటువంటి ఇదిగా చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ మిగిలిన క్యాండిడేట్ల మీద కంటే కూటమిలో చంద్రబాబు నాయుడు మీద కూడా ఇంత ఫోకస్ ఇంత ఇది ఉండదు నాకు తెలిసి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీదే వాళ్ళ శక్తి సామర్థ్యాలు, ముఖ్యంగా జగన్ గారు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు రాజకీయంగా మరి ఆర్థికంగా అన్ని రకాలు ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో నిజంగా ఇది కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే, ఈ పరిస్థితి గెలవకపోతే మాత్రం రాజకీయంగా కూటమి గెలిచినప్పటికీ పవన్ కళ్యాణ్ గెలవకపోతే అది ఇంకా తల తీసేసే పరిస్థితి ఉంటుంది. ఆయన కూడా మానసికంగా మరి ఇంకా వాయిస్ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అలాగే ఆయన గెలిచి కూటమి ఓటమి పాలైనా కూడా అది సరే, ఆయన గెలుపు అనేది ఎట్లయినా ఎటు చూసుకున్నా కూటమి గెలిచి ఆయన గెలిచి రెండు గెలిస్తే ఇంకా రాజకీయంగా ఆయన గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కూటమి ఒకవేళ ఓటమి పాలై పవన్ కళ్యాణ్ గెలిస్తే అది వ్యక్తిగతంగా ఆయనకి మరి ఆయన యొక్క ఇదికి ప్రజల్లో ఉన్న బలానికి అది ఒక చిహ్నంగా ఒక ఎగ్జాంపుల్గా నిలిచే అవకాశం ఉంది. ఎట్లా చూసినా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా పవన్ కళ్యాణ్కి కూటమి గెలుపోవటములు ఎటైనా కూడా పవన్ కళ్యాణ్ గెలవాల్సినటువంటి చారిత్రక సందర్భంగా ఇది కనబడతా ఉంది. మరి వైసీపీ శక్తులు, యుక్తులు, స్ట్రాటజీసు అన్ని రకాల ఇదిని తట్టుకుని పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా అన్నదే ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడైతే చూద్దాం మరి ఏం జరుగుద్దాం.